మొత్తం జరిగితే వాళ్ళు మీ దగ్గర తర్వాత వాళ్ళని కూడా అడుగుతాం ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా 24 క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది, ఎలా స్పెండ్ చేస్తున్నారు. దే వాంట్ ఆల్ అకౌంట్స్. మేము క్లీన్ ఉండొచ్చు, తీసుకున్నోడు ఉండకపోవచ్చుగా. సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు. ఎందుకంటే టీడీఎస్, జిఎస్టీ, సో మెనీ ప్రాసెస్ ఉంటాయి. అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. ఏం లేదు అన్నట్టు హైలైట్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్. అయితే హీరోలకి టాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ ఇవ్వడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. మీలో కొంతమంది మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు, దీనికి ఏమంటారు? మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు. 90% బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు, పేటిఎంలో బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఉంది? 90% అకౌంట్లోనే అదే అందరూ మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమా చూస్తే. అది మళ్ళీ మీ ఊహ. ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా, లేకుంటే కష్టంగా. అదేనండి చెప్తున్నా, 2008 అయింది సెర్చ్ నా మీద. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 1, 2 ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్. ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా, దీనికి దానికి లింక్ లేదు కదా. అదే అనవసరమైన ఊహించుకొని లింక్ చేయకండి అని నా రిక్వెస్ట్. అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను, మరి నాకు ఎవరైనా చెప్తారు. రాజు గారు ఇంకొకటి, కలెక్షన్స్ మీద ఎక్కువ నెంబర్స్ వేయడం వల్లే ఇలాంటి తలపోటు కూడా వస్తుంది అనేది వినిపిస్తుంది. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్ గా మాట్లాడకూడదు. అలాంటిది ఉంటే కరెక్ట్ చేయాల్సిందే, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి.